Hi, hello, good morning everyone. Welcome to our ఛానల్ అన్నన్ బిల్డర్. నేను మీ గౌరిశెట్టి విజయ్ కుమార్. ఇప్పుడు చూసే ఈ వీడియోలో మీకు బేస్మెంట్ సెప్టీ ట్యాంకు ఎలా చేయాలి ఏందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా వచ్చేసి ఈ వీడియోలో కనిపించే సైట్ అనేది కమర్షియల్ బిట్ అండి. 7 సెటర్స్ 7 షాపులు కలిగినది. దీనికి మొత్తం 20 పిల్లర్స్ వేసాము, 20 కాలమ్స్. ముందుగా ఫోటింగ్స్ అండ్ కాలమ్స్ అయిన తర్వాత బేస్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేసాము. దీనికి బేస్మెంట్ హైట్ అనేది అప్ టు పెంత్ బీమ్ టాప్ లెవెల్ వచ్చేసి రోడ్డుకి వెళ్ళి 2 feet హైట్ పెట్టాము. ఎందుకంటే రోడ్డు దగ్గర ఉంది కాబట్టి ఓన్లీ 2 స్టెప్స్ రావాలని చెప్పేసి 2 feet హైట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇందులో సెప్టీ ట్యాంక్ సైజ్ వచ్చేసి ఇన్నర్ టు ఇన్నర్ అడ్డం వచ్చేసి 4 feet, పొడవు వచ్చేసి 6 feet, లోపలికి 6 feet తీసుకున్నాము. ఇది మన పెంత్ బీమ్ టాప్ లెవెల్ టు కిందికి అండర్ గ్రౌండ్ 6 feet తీసుకున్నాము. ఇప్పుడు దీనికి ఫస్ట్గా కాలం టాప్ నుంచి బేస్మెంట్ కట్టేటప్పుడు కాలం టాప్ నుంచి కిందికి 4 feet లోపలికి వెళ్ళాము. దాని తర్వాత 2 feet ఈ బేస్మెంట్ అనేది పిల్లర్ టు పిల్లర్ మాత్రం కట్టాము. దీనికి కంపౌండ్ వాల్ లేదండి, ఎందుకంటే కమర్షియల్ కదా, సెటర్స్ కదా, మన ప్లేస్ కూడా సరిపోదు, అందుకోసమే కంపౌండ్ వాల్ అనేది కట్టలేము. దీనికి ఓన్లీ 7 సెటర్స్ 7 షాపులు మరియు మెట్ల కింద మధ్యలో మెట్లు ఇచ్చాము. మెట్ల కింద సెప్టీ ట్యాంక్ అనేది వేయడం జరిగింది. దీనికి 4 feet లోపలికి వెళ్ళి ఫస్ట్గా మొత్తం డ్రెస్సింగ్ చేసామండి. జేసీబీతో తీసాము ఎర్త్ వర్క్ అనేది. తర్వాత డ్రెస్సింగ్ చేసి 2 feet వరకు రాయి గుండు, దీన్ని మా లాంగ్వేజ్లో లోకాలం అంటారు. గుండు 2 feet వేసి దాని మీద మట్టి వేసాము. మట్టి వేసి వాటర్ అనేటి బాగా పట్టాము. 2 days వాటర్ పట్టి తర్వాత 2 days ఆడడానికి వదిలిపెట్టాము. దీన్ని మా లాంగ్వేజ్లో లోకాలం అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంగ్వేజ్లో పిలుస్తారు దీన్ని. ఎందుకంటే పందికొక్కులు కానీ ఫ్యూచర్లో పందికొక్కులు తవ్వద్దు అని చెప్పేసి ఈ విధంగా రాయి అనేది పరిచి మట్టితోని లోకాలం చేసాము. ఇది బేస్మెంట్ కట్టాము. మనకు పిల్లర్ టాప్ వరకు 2 feet హైట్ వచ్చింది, 3 వరుసలు వచ్చింది. దీనికి మొత్తం రాయి వాడామండి. దీని తర్వాత వచ్చేసి లోపల మట్టి మొరం వేసి లెవెల్ చేయాలి. అదైన తర్వాత కూడా మీకు వీడియో నేను చూపిస్తాను. మీకు కూడా ఎలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు చెప్పండి. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఈ బేస్మెంట్ కట్టేటప్పుడు ఓపీసీ సిమెంట్ వాడద్దు, పీపీసీ సిమెంట్ వాడాలి. మేము బిర్లాకు సంబంధించిన సిమెంట్ వాడాము, ఎంపీ బిర్లా అని. ఇవి సెప్టీ ట్యాంకు మీద క్యాపులు అండి. ఇది బేస్మెంట్ చూస్తున్నారు కదా. ఈ లొకేషన్ వచ్చేసి పీసర విలేజ్, నిర్మల్ డిస్టిక్, తెలంగాణ. ఈ బేస్మెంట్ కట్టడానికి ఓన్లీ మేషన్ ఖర్చు, అంటే మన గుండు కానీ మేషన్ ఖర్చు కానీ రఫ్లీ 40,000 వరకు వచ్చాయి వితౌట్ మెటీరియల్తో పట్టుకుంటే. మొత్తం ఈ బేస్మెంట్కి గుండు, బేటు, బిచ్చ అన్నీ అనే వరకు 1 lakh వరకు వచ్చింది, పిల్లర్స్ ఫుటింగ్ కాకుండా. దీని పొడవు వచ్చేసి 92 ఉందండి. అడ్డం వచ్చేసి 15 feet ఉందండి. బ్యాక్ సైడ్ 92 వస్తుంది, ఫ్రంట్ సైడ్
ఒక షాప్ అనేది రెక్టాంగిల్ కొద్దిగా క్రాసులో ఉంటుంది. మిగతా 6 షాపులు ఈక్వల్గా ఉంటాయి. ఇన్నర్ టు ఇన్నర్ ది షాప్ సైజు వచ్చేసి 14.5, అడ్డము 14.5, అడ్డము ఇన్నర్ టు ఇన్నర్ 11 ఫీట్లు, నిలువ వచ్చేసి 14.5 వస్తుంది, 14.5. ఇది సెఫ్టీ ట్యాంక్ అండి. సెఫ్టీ ట్యాంక్ అయిపోయిన తర్వాత దీనికి మొత్తం స్టీల్ అనేది వాడాము. ఇది కంపౌండ్ వాల్ సంబంధించిన బేస్మెంట్. ఈ విధంగా కంపౌండ్ వాల్ ఏడొస్తుందో ఆడ సెపరేట్ బేస్మెంట్ కట్టి దాని మీద 8 mm స్టీల్ వాడి బెడ్ అనేది ముందుగానే వేసి పెట్టాము. ఎందుకంటే బేస్మెంట్కి క్రాకులు రాకుండా. మీరు కూడా అదేవిధంగా గోడ కట్టేటప్పుడు బెడ్ వేయద్దు, ముందుగానే వేసుకుంటే బేస్మెంట్ అనేది బలంగా ఉంటుంది. క్రాక్ రాకుండా జాయింటింగ్ అనేది మంచిగా ఆపుతుంది. కొందరు ఏం చేస్తారంటే కంపౌండ్ వాల్ అయిన తర్వాత కడతామంటారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది వచ్చేసి వితౌట్ పిల్లర్స్ హౌస్ అండి. బయట మొత్తం ఇది రేకులకు సంబంధించిన ఇల్లు, స్లాబ్ రాదు దీనికి. బయట మొత్తం ఇల్లు సరౌండింగ్ బయట పక్క బేస్మెంట్ కట్టాము. లోపల రింగ్ బెడ్ యూజ్ చేసి దీనికి పెంతు బీమ్ వేయడం జరిగింది. దీని సైజ్ వచ్చేసి ఒక హాలు, బెడ్రూము, పూజా రూమ్, కిచెన్, ఇలాంటి 2 పోర్షన్లు ఉన్నాయి ఈ వీడియోలో. 2 పోర్షన్ సంబంధించిన ఇల్లు ఇది. దీని మొత్తం పొడవు వచ్చేసి 46 ఫీట్లు బై 2 ఫీట్లు ఉంటుంది.